గురించి ఎంత చెప్పినా తక్కువే. పుట్టిన బిడ్డ మొదటిసారి చూసేది అమ్మను, ఆ బిడ్డ మొదటిసారి చేసే పని చూసేది అమ్మ. అమ్మ నాకు తన ఆయుష్నిచ్చి ఇంతవాణ్ణి చేసింది. తన ఆశయం అందరిలో ఒకడిగా నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అని. అది నాలో తను చూసే లోపే ఆ దేవుడు అమ్మను తీసుకెళ్ళిపోయాడు. అమ్మ నీ ఆశయం నెరవేరిందని చెప్పడానికి తను మా మధ్య లేదు. అందుకే ఈ సినిమాను మా అమ్మకు అంకితం ఇస్తున్నాను. ఇది అమ్మకు చేరే మార్గం ఇమ్మని ఆ దేవుణ్ణి కోరుతూ మీ చిన్ను. వీడి పేరు రెడ్డి. వీడికి చిన్న వయసులోనే అమ్మా నాన్న పోయారు. అప్పటి నుంచి ప్రేమానురాగాలకు దూరంగా పెరిగాడు. వీడికి ఏదైనా నచ్చితే డబ్బుకు వెనుకడుగు వేయడు. నా అన్న వాళ్ళకి దూరంగా ఉంటూ వీడికి నచ్చిన వాళ్ళతో తిరుగుతుంటాడు. వీడి పేరు రాజ్యం. ఇలా గుడిమెట్ల దగ్గర కూర్చొని ఉన్నాడేంటని మీ డౌటా? ఈ గుడితో పాటు ఈ ఊర్లో బడి కూడా వీళ్ళ తాతగారు కట్టించారంట. అంతటి పేరు తెచ్చిపెడతాడని వీళ్ళ నాన్నగారు ఆయన పేరు పెట్టాడంట, స్వరాజ్యం అని. వీడికేమో డాన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. వీడి పేరు ముందు స్వ అనే పదం తీసేసి డాన్ అని తగిలించుకొని డాన్ రాజ్యం అని చెప్పుకుంటాడు.
పేరు సోనీ. తన జీవితం మొత్తం డబ్బులోనే ఉండాలని, తను ఏది చేసినా కొత్తగా ఉండాలనుకుంటుంది. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తుందో మీరే చూడండి. నాకేమో లెటర్ వచ్చిందంట. యా, ఇష్టమైతే వస్తా, లేకుంటే నాశనం చేస్తా. It's my feeling, నీవు హలోనే ఉన్నా. Just I'm waiting, నీ చెలిమి కోరుతున్నా. I am thinking, నీతో ప్రేమలోనే ఉన్నా. ఇదో అదో తెలియని ఇంకేదో, అదో ఇదో తెలిసిన మరి ఏదో. మరి మరి మరువదు నిన్ను మనసు, మరి మరి విడువదు నిన్ను వయసు. నువ్వు నన్ను చేరితే కరిగే కాలం, నువ్వు నన్ను వీడితే నిలిచే సమయం. మదిలో మెదిలే కలలే అలలై నిన్నే చేరగా, వలపే వరమై వయసే స్వరమై నిన్నే కోరగా. కలయ నిజమా చెలిని చెలిమే చేరగా, కనులే కలిపి నీవే నాలో చేరవా. స్వరమే నీవా. తొలి ప్రేమలో నిన్నే ఇలా మరిచానుగా, నన్నే ఎలా మరిచానుగా, నన్నే ఎలా. చూశారు కదా వీడి క్యారెక్టర్. కళలో కూడా కలర్ఫుల్ గర్ల్తో ఎంజాయ్ చేస్తున్నాడు. చెప్పడం మర్చిపోయాను, వీడి పేరు చిన్ను. మనం చెప్పుకున్న వ్యక్తులకి వీడి లీడర్ లాంటి వాడు. వీడిని చూస్తే ₹1,00,00,000 లాటరీ దొరికినంత ఆనందంగా ఉన్నాడు. హలో హలో బాబు,
సార్. హాయ్ సార్. హాయ్. మిస్టర్ చిన్ను. దిస్ సోనీ. రెడీ. యూ. ఐఎమ్ రాజు. నేను మీకు గేమ్ గురించి కొన్ని డీటెయిల్ చెప్తాను. ఓకే సార్. ఇది యాక్స్ గేమ్. మాకు తెలుసులేండి సార్. దాన్ని కొంచెం చెప్పనివ్వండి. మీరు గేమ్ మీద ఇష్టంతో వచ్చారో లేక డబ్బు కోసం వచ్చారో అన్నది మీ ఇష్టం. నేను చెప్పినట్టు మీరు చేసేదే ఈ గేమ్ షో. ఆల్ రైట్, బట్ కొన్ని కండిషన్స్. మీరు చూస్తున్న టీవీలో వచ్చే గేమ్ షోకి ఈ గేమ్ షోకి చాలా చాలా తేడా ఉంటుంది. మనిషి వేసుకునే బట్టలను చూసి మాట్లాడే మాటలను బట్టి అంచనా వేయచ్చు వాళ్ళు ఎలాంటి వారో అని. ఇది అలాంటిది కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో మీరు ఊహించండి. మీరు అనుకోవచ్చు దేన్నైనా వాసన చూసి పసిగట్టవచ్చాయి. అవి ఈ గేమ్ షోలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేము మిమ్మల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాం. మిగతా వివరాలు ఈ బ్యాగులో ఉన్నాయి, గుర్తుంచుకోండి. గేమ్ పేరు యాక్స్ అంటే గొడ్డలి, పర్ఫ్యూమ్ కాదు. వాసన రావడానికి నరికితే రక్తం వస్తుంది. అన్నిటికీ రెడీ అనుకుంటే మీ ముందున్న పేపర్స్ పై సంతకం చేసి ఆ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోండి. నమస్కారం సార్. నమస్తే లక్కీ. పని పూర్తయిందా? అయిపోయింది సార్. సార్ ఇదిగోండి. చాలా థ్యాంక్స్ లక్కీ. ప్రాణాలతో ఆడుకున్న కొన్ని జీవితాలు. లక్కీ, అక్కడ నీకేం అవ్వలేదు కదా? లేదు సార్. దాట్స్ గుడ్. సార్ నేను బయలుదేరుతాను. మంచిది లక్కీ. ఓకే సార్. లక్కీ సార్. ఇలాంటి వర్క్ చెప్తున్నందుకు నువ్వేం బాధపడడం లేదు కదా? లేదు సార్. నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. ఏంటి లక్కీ, చెప్పు. సార్, మీరు సినిమా డైరెక్ట్ చేసే 200 మందికి ఉపాధి కలుగుతుంది సార్. మీలాంటి వారు ఇలాంటి ఓ మంచి పని చేస్తే ఈ తరానికే కాదు సార్, రేపటి తరానికి ఇది ఆదర్శం అవుతుంది సార్. ట్రూ లక్కీ, వెరీ ట్రూ. సార్, నేను మీ శిష్యుడిని సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. సరే సార్, నేను వెళ్ళొస్తాను. కీప్ ఇట్ అప్. ಫೇಲೂರಿನ ಕಣ್ಣಲ್ಲಿ ಕನಸುಗಳ ಕಟ್ಟಿಕೊಂಡು ಹೋಗುವ. This is 24 hours. ಇದು 24 hours. ಇದು 24 hours. ಇದು 24 hours. Success or failure ಕಣ್ಣಲ್ಲಿ ಕನಸುಗಳ ಕಟ್ಟಿಕೊಂಡು ಹೋಗುವ. ಇದು 24 hours. ಇದು 24 hours. ಇದು 24 hours. ಕನಸಂತಿವೆ 100 ಆಸೆಗಳು, ನನಸಾಗಲು 100 ಬೆನ್ನಗಳು. ಹೇಳು
ಬೀಳಿನ ನಡುವೆ ಸೇರುವ ನಮ್ಮ ಜೀವನ ಬಿದು ఈ అడవిలోకి వెళ్ళొద్దండి. ఎందుకు స్వామి మమ్మల్ని ఫారెస్ట్కి వెళ్ళొద్దు అంటున్నారు? నాకెందుకు ఈ స్వామి చెప్పిన మాటలు వింటే భయంగా ఉంది. ఏ సోనీ, ఆడేదో చిన్నపిల్లడు, నువ్వేటండి స్వామి ఫారెస్ట్లోకి వెళ్ళాలా వద్దు అని అడుగుతున్నా? ఏంటి స్వామి, నిన్ను పెంచలేక మీ అమ్మ నాన్న అడవులో లేరా? లేకపోతే నువ్వు కూడా నిత్యానంద చిన్నజీవ స్వామిలోకి అయిపోతావు అడవులోకి వస్తేవా? రే నేను ఉండగా భయం ఎందుకురా, రండిరా. ನಾನಿಲ್ಲ ಅಂದರೆ ಈ ನನ್ನ ಮಗ ತಡಿ ಮುಂದೆ ಹೋಗಲ್ಲ. ಇವನು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಡೈಲಾಗ್ ಹೊಡಿತಾನೆ. ಅಯ್ಯ ನಡಿ. నా మాట వినకుండా ఈ అడవిలోకి వెళ్తున్నారు. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. వెళ్ళొద్దు, చచ్చిపోతారు. ఎంట్రీ అదిరిపోయింది, నన్నే భయపెట్టేలా ఉన్నాడు. నాకు ఇట్లాంటియే మస్తు ఇష్టం. నీకు చూస్తానే ఉంది, వాడిని చూస్తే భయమే హత్తున్నాయి. ಗೇಮ್ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಂಡಿದ್ದು ಒಳ್ಳೇದಾಯ್ತು. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನಮ್ಮ ರಾಜ್ಯನ ಪೆಟ್ಟು ಒದ್ದೆ ಆಗ್ಬಿಡ್ತೈತೆ. ಏಯ್ ಬನ್ರೋ. ಏ ಚಿನ್ನು, చెప్పరా. ನೀ ಹತ್ರ ಸ್ವಲ್ಪ ಮಾತಾಡಬೇಕು. ఏంటది? ಅದೇ ನಮ್ಮ ಸೋನಿ ಇದ್ದಾಳಲ್ಲ, ఉంది. ಅವಳು ನಾನು ಟ್ರೈ ಮಾಡ್ಬೋದಾ? అంటే ಅಂದರೆ ಅವಳಿಗೆ ಲೈನ್ ಹಾಕ್ಬೋದಾ? చూడు, నువ్వు సోనికి లైన్ వేస్తావు, మెట్రో లైన్ వేస్తావు, నాకు అనవసరం. నేను వచ్చింది గేమ్ షోలో వచ్చే డబ్బు కోసం. అంతేగాని నువ్వు సోనికి లైన్ వేసుకో, సైనా లవ్ చేసుకో, నాకు చెప్పమాకు. నీకు నచ్చితే లైన్ వేసుకో, లవ్ చేసుకో, నన్ను కెలకు. ఓకే, ಇವ್ ಲೈನ್ ಕ್ಲಿಯರ್ ಆಯಿತು. ಇನ್ನು ಸೋನಿಗೆ ಪ್ರಪೋಸಲ್ ಮಾಡೋ, ಇನ್ನು ಕೆಲಸ ಇರಬೇಕು. రేయ్ చాలే కానీ ఇంకా బయలుదేరదాం. ನಡಿ ಹೋಗೋಣ. వెళ్దాం పదా. ಈ ಕಾಲದಲ್ಲೂ ಸ್ವಾಮೀಜಿ ಇದಾನ ಅಥವಾ ಇವನು నిజవాగ్లూ స్వామీజీనేనా? రేయ్ ఆడెవడైతే మనకేంట్రా, మనం కళ్ళు తెరవటానికి ప్రయత్నిద్దాం. కళ్ళు తెరిచాడా ఓకే, అప్పటికి కళ్ళు తెరలేదనుకో కళ్ళు పీకేసిపోదాం. చూద్దామా? అయ్యి స్వామీజీ, స్వామీజీ, స్వామి. ఓయ్ స్వామి, కల్తెర్రా స్వామి ఎదడా తినరా, తిను ఎదడప్ప. ఒళ్ళొళ్ళ సాంగ్ ఇది ఇచ్చి పొడిచేస్తాను. ఏంట్రైడు రే సాంగ్ ఆపరా, నువ్వు పక్కండ్రా. స్వామి ఇదో పాలింది స్వామి,
రే మనం ఇన్ని చేసిన స్వామిలో వేసాను లేదురా, ఏం చేద్దాం? నువ్వు క్యూట్ నన్ను మగ అక్కడ ఏడ్రైడ్ ఏమే ಸೋನಿ, నువ్వేమన్నా ట్రై చేయవే? ಗಂಡಸರಾಗಿ ನಮ್ಮ ಕೈಯಲ್ಲೇ ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲಿಲ್ಲ, ಇನ್ನು ಅವಳು ಹೆಂಗ್ಸು, ಅವಳ ಕೈಯಲ್ಲೇ ಏನಾಗುತ್ತೆ? ఈ విషయంలో తనే కరెక్ట్. చూస్తుండండి నేనేం చేస్తాను. వీడు మనిషా లేక దయ్యమా? నాకు ఇసుకి ఫ్లాట్ అవుతాడు అనుకుంటే వీడు నాకే షాక్ కొట్టిండు. అబ్బో ఈ సాంగ్ చెవుడు అనుకున్నాను, లోపల పవర్ కూడా లేదు రే. ನನಗೇನಾದರೂ ಆಮುತ್ ಕೊಟ್ಟಿದ್ರೆ ಕಣ್ಣಿಗೆ ಕತ್ತಿ ತಗೊಂಡು ಚುಚ್ಚ ಆದ್ರೂ ಕಣ್ ತೆರೆಸ್ತಾ ಇದ್ದೆ. ఏమంటున్నారా? ఏం లేదులే. నీ ముద్దుకి పవర్ లేదా లేక స్వామీజీకి పవర్ లేదా అని మా బావ డౌట్, అంతే కదా బా? ಹೌದು ಮಗ. అంతేలే. దీనికి పవర్ లేదా? ఉంటే ఈ అడవిలో ఎందుకు మూసుకొని కూర్చుంటాడు? రేయ్ కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి రా. కళ్ళు మూసుకున్నోడికి ముద్దు పెడితే అది ఆడముద్ద మగ ముద్ద అని ఎలా తెలుస్తుందిరా? గట్ల డైలాగ్ చెప్పడం కాదు బే, నువ్వే వచ్చి ట్రై చేయొచ్చు కదా. ఓకే జరగరా, నేనేంటో నీ చూపిస్తా. టాలెంట్ ఏదో నువ్వు చూపించరా. చూసామంటే టాలెంట్. నువ్వు కూడా రారా రెడ్డి. నీ అబ్బా ముఖం చూడు, గుడ్లో గుబలాగా మూడంతా ఖరాబ్ చేసిన సాలెగాడు. స్వామీజీకి ఏం చెప్పినావురా? చెప్పరా ప్లీజ్, ప్లీజ్ చెప్పరా. చెప్తా. ఏం లేదురా, స్వామీజీ గారి పిల్ల ఎవరితో లేచిపోయింది.
అరే ఏంట్రా చిప్స్ స్నాక్స్ బ్యాగ్లోనే పెద్ద బేకరీ పెట్టినట్టున్నావు. నువ్వు ఉండబే. ಲೇಯ್ ಅವನ ಬಗ್ಗೆ ನಿಂಗೆ ಗೊತ್ತಿಲ್ವೇನಾ? ತಿಂಡಿ ಪೋತ. సోనీ కత్తిచ్చిందిరా. కత్తెందుకే సోనీ? మనం వచ్చింది పార్క్ కాదు బే, ఫారెస్ట్ కి. అయితే ఇక్కడ పుల్లు సింహాలు ఉంటాయా? పుల్లు సింహాలైనా నమ్మొచ్చు కానీ మగాళ్ళని నమ్మకూడదు. ಲೇಯ್ ఏనే నమ్మును నంబల్వా? నువ్వు మగానివి కదా? కాదంటే చెప్పు, ఈ కత్తిని గీనే పారేస్తా. నేనెవ్వరిని నమ్మను, ఈ కత్తిని తప్ప. సిన్ను ఎన్నవాది మనల్ని ఏమంటుందా? అవునరా, ఏ టైంలో ఎవరు ఎలాగుంటారో ఎవరు తెలుసు. తన సేఫ్టీలో తను ఉంది. మనం బయలుదేరుదాం పదండి. అయ్యి చిన్ను, నిన్న నెక్స్ట్ ప్లాన్ ఏనా? ఇక్కడ ఎవడి ప్లాన్ వాడిదే. మీకు నచ్చితే నాతో రండి, లేదా మీ దారి మీదే. అదేంటో సిన్ను అలా అంటావు? మన అందరం కలిసి వచ్చాం కదా, కలిసే పోదాం. ఏమంటావు సోనీ? చూడండి, ఈ ఫారెస్ట్లో అడుగు పెట్టినప్పుడే మన టైం స్టార్ట్ అయింది. ఇంకా 20 అవర్స్లో మన టార్గెట్ కంప్లీట్ చేయాలి. ఎవరికి ఏ టైంలో ఏమన్నా జరగచ్చు. ఎవరికైనా భయంగా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి. ఒక్కసారి ఆలోచించుకోండి. తెలుసు కదా మన కండిషన్స్. 20 అవర్స్లో టార్గెట్ కంప్లీట్ చేసుకొని ఫారెస్ట్ని బయటికి వెళ్ళాలి. లేదంటే మన శవాలు కూడా మన ఇంటికి వెళ్ళాం. దానికి ఓకే అంటే సరే కణ. రాజు, నువ్వెందుకు భయపడుతున్నావు బే? మేమంతా లేమారా? అలా అయితే నేను కూడా ఓకేరా. చల్ బే చల్, పదర పొట్టడ పోదాం. ఓహో, నువ్వేదో పెద్ద అనుష్క హైట్ అయినట్టు. స్లోగా సర్లే, నేను ఎత్తుకుంటాను. ಇನ್ನೊಂದ್ಸತಿ ನನ್ನ ಲವ್ವರ್ ಜೊತೆ ಮಾತಾಡ್ದು ಅಷ್ಟೇ. ಐ ಚಿನ್ನು, ನೀನ್ ಮಾಡ್ತಾರ ಸರಿ ಇಲ್ಲ ಕಣ. ఏంట్రా? ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಇಂದ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ದೀನಿ. ಸೊ ನಿನ್ನ ಕ್ಯಾಶುವಲ್ ಆಗಿ ಮಾತಾಡ್ತಿದ್ಯಾ ಅನ್ಕೊಂಡೆ, ಆದ್ರೆ ಈ ಲೆವೆಲ್ ವರ್ಗೂ ಬೆಳೆದಿದ್ಯಾ ಅಂತ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. ಮೊದ್ಲಿಂದನು ಸೋನಿ ಲವ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ ಅಂತ ನಿನಗೆ ಗೊತ್ತು, ಆದ್ರೂ ಕೂಡ ಈ ತರ ಮಾಡ್ತಿದ್ಯಲ್ಲ, ನನಗಿಷ್ಟ ಇಲ್ಲ. ఏంట్రా అదే నీ లవర్లా మాట్లాడుతున్నావు? అసలు అది నేను ప్రేమిస్తుందా? ನೋಡು, ಸೋನಿ ನನ್ನ ಮೇಲೆ ಯಾವ ಅಭಿಪ್ರಾಯ ಇಟ್ಟಿದ್ದಾಳೋ ಅದು ನಿನಗೆ ಬೇಕಾಗಿಲ್ಲ. ನಿನ್ನ ಲಿಮಿಟ್ಸ್ ಅಲ್ಲಿ ನೀನಿದ್ರೆ ಸರಿ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನಾನು ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡಬೇಕಾಗುತ್ತೆ. రే అసలు మీ గోలేట్రా బాబు? నా గురించి తెలుసు కూడా అలా మాట్లాడుతున్నారు నువ్వు. అయినా దీనిలో పెద్ద ఇష్యూ ఏంద్రా నువ్వు అలా కోపడ్డానికి? తనకి దెబ్బ తగిలింది కాబట్టి ట్రీట్మెంట్ చేశా, అందులో తప్పే ఉంది. అసలు గీడేం జరుగుతుందో నాకు అర్థమైతలేదు. అసలు దాని గురించి నీకేం తెలుసు? నిన్నేం తెలుసు? నాకే కదరా, వాడికి కూడా తెలుసు. ఏట్రా రవి, అర్జున్గా ఫోన్ చేసినామన్నా? ఏం చెప్పమంటావురా? ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నిజమే చెప్తావు. కూర్చోనా? కూర్చో. పొద్దున్నే మొదలెడేవా వ్యాపారం? సరే, తాగిన మత్తులో బాటిల్స్ బద్దలు కొడేస్తున్నావు ఎందుకో? పగిలింది బాటిల్ కాదురా, నా హార్ట్. అబ్బో, పోతే పోనీ రాదవాట్. మన శంకర్ గారు చెప్పి రోబోట్ ఏం చేద్దాం ఏమంటావు? నిజమే, అది మరి. కానీ ఒక్కటి మాత్రం అబద్ధం. ఏంటది? ప్రేమ బియర్ అయితే అబ్బో, దాని దాచే గుండె బాటిల్ రా. ఈ బాటిల్ పగిలింది అనుకో, ప్రేమ ఎక్కడుంటుందిరా? అందుకని చచ్చిపోతావా? ఏం మాడతాం అర్థమవుతుంది నీకు? రే, ఏట్రా? ప్రేమించడం నా హక్కు, ప్రేమించబడడం దాని లక్కు. ఓహో, అది కూడా ప్రేమించి ఉంటుంటే అప్పుడుండేదిరా.
కిక్కు. సూపర్, బాగుందిరా నీ కవిత్వం, బాగుంది. రే నువ్వు నా ఫ్రెండ్వే కదా? అవును. నా ఫ్రెండ్వే కదా? అవునరా. కాదండి సంపెత్తరా బాబు. అందుకే సిగ్గు లేకుండా ఒక మాట చెప్తా. ఏంటది? నా గర్ల్ ఫ్రెండ్ నాకు హ్యాండ్ ఇచ్చిందిరా. నా గర్ల్ ఫ్రెండ్ నాకు హ్యాండ్ ఇచ్చిందని చెప్పిన దానికే నువ్వు కరెంటు తీగపై షాక్ కొట్టిన కాకిలా పెట్టావు ఫేస్. మరి ప్రేమించింది నేను, నా పరిస్థితి? హాయ్, సారీ ఇంట్లో కొంచెం లేట్ అయింది. హే ఇట్స్ ఓకే, రేపు పార్టీకి వస్తున్నావు కదా? ఒక్క నిమిషం ఉండు. హలో. హా రవి, ఏడున్నావు? ఫామ్ హౌస్లో ఉన్నా. అది నా ఫ్రెండ్ దీప్తి ఉంది కదా, తనది ఈ రోజు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఉంది. నేను అక్కడికి పోవాలి. నేను రావాలా? వద్దులే. మరి ఆ ప్రోగ్రాంకి నేను పోవాలి, అందుకు నాకు డ్రెస్ కావాలి. నువ్వు డ్రెస్సులు కొని ఇంట్లో పెట్టు, నేను తర్వాత వచ్చి ఆ డ్రెస్సులు తీసుకుపోతా. మార్నింగే కొనిచ్చాను కదా. గిది ఈవినింగ్కి. సారీ సోనీ, ఇప్పటికిప్పుడు అంటే కుదరదా? అలాని కాదు సోనీ, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఫామ్ హౌస్కి వచ్చాను. మళ్ళీ సిటీకి రావాలంటే ఓకే ఫైన్ రవి, బాయ్. హలో సోనీ. హలో. ఏంటి సోనీ, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు? ఏం లేదు రవి, నేను మా అమ్మమ్మ ఊరొచ్చిన, సో అందుకే నీ కాల్ పిక్ చేస్తలేను. నేను 1 వీక్ అయిన తర్వాత నేనే గడికొచ్చి మీట్ అవుతా, ఓకేనా? ఓకే ఫైన్ రవి, బాయ్. హలో సోనీ. సోనీ ఏంటి చెప్పు. అక్కడ చాలా బిజీగా ఉన్నావా, లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్తో ఉన్నావా? చూడు రవి, మాట గీందాకు వచ్చింది కాబట్టి నేను నీతో ఓపెన్ గా మాట్లాడుతున్నాను. చూడు రవి, కొత్త కొత్త కార్లలో తిరగాల, నాకు దొడ్డు దొడ్డు బంగ్లాల్లో ఉండాలా, కాస్ట్లీ కాస్ట్లీ డ్రెస్సులు వేసుకోవాలా, దినం పబ్కి పోవాలా, నా లైఫ్ ని మస్తుగా ఎంజాయ్ చేయాలనుంది. నేనేం చేసినా గది కొత్తగా ఉండాలి. నేను గట్లుండాలంటే నువ్వు నన్ను వదిలేయాలి. ఇప్పుడు నువ్వు నన్ను మెయింటైన్ చేసే రేంజ్లో నువ్వు లేవు. నీకు ఆస్తి ఎంతున్నా నీ డొక్కు బైక్ ఎక్కి ఎక్కి బోర్ కొట్టింది. ఇప్పటి నుంచి నీ రేంజ్ వాళ్ళని నువ్వు చూసుకో, నా రేంజ్కి తగ్గట్టు నేను చూసుకున్నా. నన్ను మర్చిపో. గుడ్ బై. హే కూల్ యార్, నేనున్నాను కదా. నా పరిస్థితి నీ బాధ నాకు అర్థమైందిలేరా. దేశంలో ఇంకా అమ్మాయి లేరా? లే వెళ్దాం. లేకరా, దేహంలో నీ ఒక్కడికే లవ్ ఫెయిల్యూర్ అయినట్టు 190 మందికి అలాగే జరుగుతున్నాయి. అది కాదురా నా బాధ. మరేటో అది నా కళ్ళ ముందే అలా చేయడం తట్టుకోలేకపోయాను రా. కోపంతో వెళ్ళి వాడిని కొట్టాలనుకున్నాను రా. రే ఏమైనా సరే అది నేను ఆరాధించే దేవతరా. ఏంటే దేవత? కూర్చోరా బాబు, కూర్చో. దేవత అండి, దేవత. కూర్చో. రే నీకు ఇంకోటి చెప్పాలరా. చెప్పరా. నా దేవతకు కాలు గోటి దగ్గర నుంచి కనురెప్ప వరకు ఎక్కడ దాకా అన్నీ కొనిచ్చాను రా. చివరికి అప్పు చేసి మరీ కొనిచ్చాను రా. మరి అడిగేద్దామా? కరెక్ట్, అది అడిగే. నేను కొనించినవన్నీ వేసుకుని వాడి ఎవడితోనో తిరుగుతుందా? ఒరే రవి, నాకు చిన్న డౌట్ రా. నీకు ఆడికి తేడా ఏంట్రా? ఏడు మొహాబు చెప్పరా బాబు. వాడికి మనకంటే ఎక్కువ డబ్బు ఉందిరా. ఓహో అదా నీ బాధ. నీకు చూస్తేనేమో 6 ప్యాక్, ఆడికి చూస్తేనేమో ఫ్యామిలీ ప్యాక్. నా దగ్గర ఇంకో ప్యాక్ ఉందిరా, గోల్డ్ ప్యాక్ రా. తీసుకో.
కాల్చరా బాబు కాల్చు. కానీ ఆ రెండు ఆడి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆడు వెనకాల తిరుగుతుంది. నువ్వేమో నోట్లో బాటిల్ పెట్టుకుని రోడ్డు వెంబడి తిరుగుతున్నావు. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఈగ సినిమా చూసి హీరో ఎవరిని అడిగినట్టుంది నీ క్వశ్చన్. ఓరు బాబు నువ్వు చెప్పిన దాంట్లో అంత అర్థం ఉందరా? సరే ఇదిగో నీకోసం నేను ఏం చేయమంటా చెప్పు. ఇప్పుడు వచ్చారు ఆ లైన్కి. డబ్బు ఎంతైనా పర్లేదు, తను చంపేస్తాను రే. ఆగరా. ఏరా ఏరా వద్దురా, ఎంతైనా అది నా లవ్వర్రా. నీ ఓ పంచే కిడ్నాప్ చేసాయి. అదే కిడ్నాప్కి అయితే నా ఫ్రెండ్ ఉన్నాడు రా, సిటీలో నీ పైన పోతుంది, నేను చూసుకుంటా కదా. రే ఆ డీల్ కొప్పేసుకున్నాడు, నువ్వు డబ్బు రెడీ చేసుకో. రేపు అమ్మాయి ఫోటోతో డీటెయిల్స్ పంపు. ఎల్లుండి అమ్మాయి కిడ్నాప్ అయిపోద్ది, నువ్వు అనుకున్నట్టే. ఓకేనా? నువ్వురా నిజమైన ఫ్రెండ్ అంటే. ఇదిరా దీని స్టోరీ. అయినా నా గురించి తెలుసు కూడా అలా మాట్లాడాను. అదేం పెద్ద ఇష్యూ కదే. తనకి దెబ్బ తగిలింది, ట్రీట్మెంట్ చేశా, అంతే. దాంట్లో తప్పే ఉంది. ఎరా సిన్నుగా, నీ పొజిషన్ నాకేం నచ్చట్లేదురా. ట్రీట్మెంట్ అంటే ఎవడైనా కాలు మీదే చేస్తాడా? కొంచెం దూరం కూడా చేయొచ్చుగా. చూడు రెడ్డి, నువ్వు నా గురించి ఎక్కువ ఊహించుకుంటున్నావు. నేనేదో నీ అత్త కూతురు అయినట్టు. నీ లిమిటేషన్స్లో నువ్వుంటే నీకే మంచిది. అయినా మా ఇద్దరి మధ్య ఏం లేదే. ಸಾರಿ ಕಣ, ಈ ರೀತಿ ಆದರೆ ನಾನು ನಿಮ್ಮ ಜೊತೆ ಜರ್ನಿ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಕಣೋ. ನಾನು ನಿಮ್ಮ ಗ್ರೂಪಿಂದ ಡ್ರಾಪ್ ಆಗಬೇಕು ಅಂತ ಡಿಸೈಡ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಸಾರಿ ಕಣ್ರೋ, ಫೋರ್ಸ್ ಮಾಡಬೇಡಿ. ఇంత చిన్న విషయానికి నువ్వు గట్లా అనుకొని ఇట్లా డిసైడ్ చేయడం ఏం బాలేదు. సరేలేరా, ఇంకెలాగా 12 అవర్స్ ఉందిగా, అందరం కలిసే ఉందాం. ఓకే కూల్. సరే కణ. వెరీ గుడ్ బాయ్.
గాలు తేలినట్టుందే గుండె ఊగినట్టుందే రెడ్డి ఒరే చిరు ఏ పొట్టడా పట్టుకోవే రెడీ ఏ పొట్టడా ఒక్కడివే తింటావారా ఈరా చిన్ను మంచి పని ఇవే నాకు కూడా నేను ఇస్తా ఉండు నాకు ఇవే కావాలా నీకు నేను ఇచ్చినావా ఇందాక అంటే మనది కూడా కింద పడిపోయిందా రే ఒరే చిన్ను రే లేకరా ఒరే చిన్ను రే ఏందిరా ఒరే రారా బాబు రే ఒరే రెడ్డి రే రెడ్డి రే లేకరా రే ಹೋಗಲೇ సోనీ 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 ఏద్రా మిడ్ నైట్ లో నీ లొల్లి అర్జెంట్ కొత్త సాయం రావా అక్కడ దాకా నడుబే నడ్రా అయిందా ఇంకా 2 ఉన్నాయే రెండా నువ్వు వీడికి వచ్చింది తిన్ని కాదు బే పోయినీకి అది అయితే అయిపోయింది వచ్చేస్తున్నా పోయడానికి వచ్చిన చోట ఏం తింటావు బే రా జల్దీ
మనం వెళ్ళే దారి కూడా అంత భయంకరంగానే ఉంటుందేమోరా. అల్లోడల్లి ఏం బే ఏమైంది? నిన్న నైట్ బానే ఉన్నావు కదా, ఇప్పుడు చూస్తే ఇక ముక్కేంది సిలిక ముక్కలాగా అయింది. నాకు 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 అలా మెలికలు తిరుగుతావేంట్రా ముక్కునేదో నాకినట్టు? అది కాదురా, నాకు తుమ్మెందుకు వచ్చిందో చెప్పడానికి వచ్చాను. ఏంది యాక్షన్ ఎలా వచ్చిందో చెప్పడానికి దానికి పేరు పెట్టుకొని వచ్చినావా? సిగ్గేంట్రా బాబు. నిన్నే రాత్రి యూను చెಳಿಯಲ್ಲಿ మల్కొండిందల అదికే. అది కాదురా, నైట్ డ్రీమ్లో మేడపైన మంచులో మంచంపై పడుకొని అందమైన మెరుపు తీగలాంటి అమ్మాయితో మాట్లాడుంటాడు. బాడీ మీద మంచంతా కరిగిపోయింది మార్నింగ్ కల్లా. దాంతో ఈడు అది కాదే, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ నీ డ్రీమ్ లో ఐస్ క్రీమ్ తింటా ఉండుంటావు. ఈ లేడీస్ అంటేనే ఐస్ క్రీమ్ కావాలా? ఐ థింక్ నువ్వు ఇంకా నీ గర్ల్ ఫ్రెండ్ ఒక లాంగ్ డ్రైవ్ కి పోయి ఉంటారు. దాంతో నీ ముఖంపై డస్ట్ పడి ఉంటది. గట్లనే నీకు డస్ట్ ఎలర్జీ వచ్చి ఉంటది. ఏను అది కూడా డ్రీమ్ లోనేనా? ఆబ్వియస్లీ. నో, మాకు తెలిసింది మేము చెప్పాం. నీకు ఆశ ఎలా వచ్చిందో నువ్వే చెప్పు. అబ్బబ్బబ్బబ్బా ఏం సిగ్గుపడుతున్నాడు నీకే. నా జానవదురా చిన్ను రే. అయ్యి బాబు 10 కొన్నాళ్ళరా బాబు. కొంత చచ్చిపోయాడు. ఈడేంట్రాడు చేయని అబ్బా ఎవరనుకుంటున్నావు? చేతులు వేస్తున్నా సోని చెప్తే గుర్తి ಇವಳಿದ್ದಲ್ಲ ಹಸಿ ಬಂದಿತ್ತು. ಯಪ್ಪ ನಮ್ಗಂತೂ ಹಸಿ ಬರಬಾರ್ದಪ್ಪ. అది అసలే మందులు రండి. నన్ను తిడతారా? చచ్చారా మీరు ఇవాళ? అయిపోయిన చేతులు. ఆగరా. ಓಯ್ ಚಿನ್ನು, ನಿನ್ ನಾದ್ನಿ ಜೊತೆ ಲವ್ ಏನಾಯ್ತು? ನೀನೇ ಸೂಪರ್ ಬಿಡಪ್ಪ. ನಿನ್ ನಾದ್ನಿ ಜೊತೆ ಮನೇಲಿ ಸೂಪರ್ ಆಗಿ ఎంజాయ్ ಮಾಡ್ತೀಯా? దాంతోవేంట్రా బాబు, ప్రతిరోజు లవ్ చేయని టార్చర్ పెట్టి మరి హింసిస్తుందిరా. మొన్న ఒక రోజు మా అమ్మ నాన్న లేనప్పుడు ఏం చేసింది తెలుసా? అర్ధరాత్రి 12ంటికి నా రూమ్కి వచ్చి కత్తితో కట్ చేసిందా? రేయ్ నువ్వు అనుకుంది కదరా నా చెయ్యి. అప్పటి నుంచి రూమ్కి వెళ్ళి పడుకోవాలంటే భయం. అయినా నా మరదలాంటి మరదలు మీకుంటే తెలుస్తుందిరా నా బాధ ఏంటో. అది పెద్ద సైకో. ఏంటి ఊరికే వెనక్కి చూస్తున్నారు? నీతో మాట్లాడడం మా నాన్న చూస్తే అంతే, ఇంకా చంపేస్తారు. నీ వయసు ఎంత? 22. నాకు 24. పర్లేదు, మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడివని చెప్పేస్తా. ఏమైంది? ఏమైనా మర్చిపోయావా? పారు నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పక్క. నువ్వంటే ఇష్టం లేదని చిన్ను విషం తాగి హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్నాను. చూడు పారు, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. అమ్మ నాన్న పోయిన దగ్గర నుంచి నేను నాకన్నా కూతురు కంటే ఎక్కువగా పెంచుకుంటున్నాను. నీకు వాడు నచ్చితే వాడికి కూడా నువ్వు నచ్చాలి కదా. కానీ ఈ లోకానికి మీ ప్రేమ నచ్చడం లేదు. ఏమక్క
నేనేం పాపం చేశాను? నువ్వేం పాపం చేయలేదురా, ఆ దేవుడే నీకు పాపం చేశాడు. వాణ్ణి నీకంటే 2 ఏళ్ళు వెనక పుట్టించాడు. పారు, నీ మంచి కోరు చెప్తున్నాను, చిన్నుని మర్చిపో. అక్క, ఇన్ని రోజులుగా మీ కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. అక్క, నేను కన్న డ్రీమ్స్ నువ్వు ఫుల్ఫిల్ చేస్తావని అనుకున్నానక్క. నువ్వేమో ఈ లోకం కోసం భయపడుతున్నావక్క, కానీ నేనేమో వాడి ప్రేమ కోసం ఎదురు చూస్తున్నానక్క. నా వల్ల మీకేమీ జరగదక్క. ఒకవేళ అలా జరిగితే మీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతానక్క. నేను ఇంత చెప్పినా నువ్వు వినడం లేదంటే అది నీకు నీ ప్రేమ మీద ఉన్న నమ్మకం. ఇలా అంటున్నానేమీ అనుకోకు పారు. నాకు ఇది మంచి చెడు అని చెప్పడానికి అమ్మా నాన్న లేరు. నీకు నేనున్నాననుకున్నాను, కానీ నువ్వు నాకంటే 2 అడుగులు ముందున్నావు. అది ప్రేమలో. ప్రేమని విడదీయడం నా వల్ల కాదు, కలపడం అంతకన్నా కాదు. అర్థం చేసుకునే వయసు నీది. నేను చెప్పేది నువ్వు చెప్పినట్టే వింటానక్క. అది నా ప్రేమ కోసం. ఒకవేళ నేను చనిపోతే, నా శవం మీకు దొరికితే మీరున్న సమాజం నమ్మే విధంగా ఆ కార్యం జరిపించండి అక్క. లేదంటే వదిలేయండి అక్క. ఎన్ని రోజులైందిరా నేను చూసి. నీకో విషయం చెప్పాలి తెలుసా? ఐ లవ్ యూ రా. ఏయ్, ఎవరే నువ్వు? నా హస్బెండ్కి ఐ లవ్ యూ చెప్తున్నావు? నువ్వు కూడా చిన్నుకి పెళ్ళయిందా? పెళ్ళంటే శోభనం కూడా అయ్యింది. ఇప్పుడు ఆ డీటెయిల్స్ చెప్పాలా? చిన్ను నాకెప్పుడు చెప్పలేదే మ్యారేజ్ అయిందని. నీకు చెప్పేదేంటే, నేను పుట్టగానే మా బావతో నాకు పెళ్ళైపోయింది. ఓహో, నువ్వేనా? తనకంటే 2 సంవత్సరాలు పెద్దదానివి. నువ్వు తనకంటే 5 సంవత్సరాలు చిన్నదానివే కదా. నువ్వు తిరిగితే తప్పులేంది? నేను పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఇంకోసారి ఫ్రెండు గిండు అని ఎక్కడికి పడితే అక్కడికొచ్చి ఐ లవ్ యూ అని చెప్పావంటే చంపేస్తా. ఓకేరా, ఐఎమ్ డ్రాప్డ్. ఏంటి బావా, ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అలాంటి సైకోదాన్ని ఇంకా భరిస్తూనే ఉన్నాను రా. ನಾನು ಒಂದು ಹುಡುಗಿ ಲವ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಆ ಹುಡುಗಿಗೆ ಪ್ರಪೋಸ್ ಮಾಡಬೇಕು ಅಂತಲೂ ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಆ ಟೈಮ್ಗೋಸ್ಕರ ಕಾಯ್ತಾ ಇದ್ದೀನಿ. ఒరే రెడ్డి, అవకాశాలు అనుభవాలు ఎదురు చూస్తే రావురా. నువ్వు అనుకుంది ఏదో ఒకటి చేసే అయ్యే వస్తాయి. ఎవర్రా లక్కీ గర్ల్? మాకు చెప్తే మేము కూడా ఖుషి అవుతాంగా. ఐ థింక్ అది నువ్వే కావచ్చు. గంత సీన్ లేదు. నేను ఆల్రెడీ ఒకరితో ఫిక్స్ అయ్యా. వానితోనే నా ఎంటైర్ లైఫ్ ఎండ్ చేస్తా. వాడు కాదంటే ఏం చేస్తావే? అతని లైఫ్ ఎండ్ చేస్తా. ముందు మీరే చూస్తారుగా. సరే సరే, మనకి ఇంకా 5 గంటలు ఉంది. మనకి ఇంకా 2 క్యూసే దొరికినాయి. ఇంకా మనం చాలా క్యూస్ సంపాదించాలి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఇక నుంచి అందరూ చాలా ధైర్యంగా ఉండాలి. పదండి వెళ్దాం. మీరు బొండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. ఓకే, చేసుకుని తరగారా. చూసిన వాళ్ళ నువ్వు రారే. అల్లెలున్న చిన్నదాన్ని నేనురా, నన్ను చూడకుండా ఏ బ్రహ్మచారి లేడురా. అందమంతారు దూసి ఆరు బయట ఉండగా ఏళ్ళవాడు కూడా ఆశగా నన్ను చూసినే. కళ్ళకు పైపు కమ్మెలి నా ఏడుపు రంగులు మారనే.
పైకి వేయగమా వీటి చుట్టూ కూరగాళ్ళు ఊర కంట చూడగా చూసనే మా పక్క సంతస్తులు గాడు కన్నుతో వాడి తోడు కూరగా ఏదో వచ్చినట్టు కవిత ఏదో రాసినట్టు వాళ్ళ మీద తీయకుండా కారు దారిపోతుంది ఊరి సుందరో పట్టు చీర తెచ్చినంటూ పుట్టవేవో పిల్ల అంటూ ఇష్టంతో ఇచ్చినాడు నేను చిందులేస్తూ పిల్లగా నా చివరి శ్వాస నీడే అంటూ చీటి ఓటి రాయగా కన్నగాళ్ళను నేను వాడి తోడు చేరగా మాటలెన్నో చెప్పి ముద్దులోకి దింపినాడు చెడ కాస్త తీరగానే మాయమైపోయాడే రాజులు రాజులు చూసి వచ్చి సిటిలు వింటూ చేస్తున్నట్టు రూపేము పీచిది చేరగాన తలుపు గడియ వేసరి అందమంటే నీదేనంటూ అందలమెక్కించని చేయి పైకి వేసిని అక్కడిక్కడ చేతులేస్తూ పూర్తిగా తడి వేసిని అక్కడిక్కడ చేతులేస్తూ పూర్తిగా తడి వేసిని వాడినప్పుడు నేను చూడలేదుగా ఇంత పెద్ద లోకంలో ఉండరినైనానురా ఇంత పెద్ద లోకంలో ఉండరినైనానురా ఏ బంధంలో చేరి పలకరించలేదురా ఏ మమకారం చూసి ఆదరించలేదురా ముసక చీకట్లలోని ఆట బొమ్మనైతిరా ఊడిపోయి వాడిన ఓ పూగ మిగిలానురా చివరికి నా జీవితం అరే ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుతారు రే మీరు ఎక్కడ ఉండండి రా నేను నీళ్ళు దాకా వస్తాను నీళ్ళు దాకా వస్తాను రా అక్కడ వెళ్తావేంటి మనకి ఏమన్నా భయమా ఉండడా నీళ్ళు దాకా వస్తాను మొత్తం తినేసినట్టున్నాడు ఏంట్రా ఇంత పెద్ద పావురా బాబు రెడ్డి రా సోని ఏమైందా అది చూస్తారులే ఉండు వాళ్ళు వెళ్తున్నారులే పాము ఎంతుంది ఆ పాము చిన్నదేనే ఆలోచన పాము ఉందని భయపడుతూ వచ్చి గిట్ల గిట్ల సిగ్గుపడతావేంటి బే భయమా బొంగ వాళ్ళకే ఉత్తినే చెప్పా వెళ్ళిపోవాలి ఊకనే చెప్పినవా ఎందుకు నీతో కొంచెం మాట్లాడాలని నాతో మాట్లాడతావా నువ్వు ఏం మాట్లాడతావు సోని నువ్వే నేను తాగే పాని నువ్వేనా ఆకాశవాణి నువ్వేనా ప్రేమ కహాని కథలు బాగా ఎక్కువ అయినరా లాగొకటి తన్నానంటే నకరాలు చేసినావంటే తోలు తీస్తా బిడ్డ కొలిస్తే 3 అడుగులు లేవు నీకు నేను కావాలా బే మొక్కని చూసుకో పాము ఎక్కడరా ఇక్కడ పాము లేదు పాము ఉందని చెప్పు పాము ఏడుంటది అక్కడేం ఉండదు ఉండాల్సిన జాగాలోనే ఉంటది
నాకు ప్రపోజ్ చేయనికి మిమ్మల్ని బకరాలను చేస్తూ ఇక్కడ పాముందని పంపించిండు. ఆ ముక్కేదో ముందే చెప్తే మేమే వెళ్ళిపోయాం కదా, అనవసరంగా 2 కిలోమీటర్లు ಪರಿಗೆತ್ತಿಚ್ಚು పొట్టిನ. ನನ್ನ ಮಗನೇ ನಂದೋಗೆ ಕಣ್ಣಾಕ್ತಿಯಾ ಇರು ನಿನ್ಗಿರಲ್ಲ ತಳ್ಬಿಟ್ಟು ಹೋಗ್ತೀನಿ. నీకు జాను లేడు, వీనికి నేను కావాలంట. నువ్వెందుకు వస్తున్నావు బే? సరిగ్గా లేవు, నాతో రావడం నాకు నచ్చట్లేదు. పోబే. రెడీ? నువ్వురా. నువ్వు కూడా వద్దు, జరుగు. చిన్ను మనం పోదామా? అలాగే సరే పద. పోలేరా బాధపడక, నా బాధ ఎవడు చెప్పు. చిప్స్ అయినా అక్కడ వదిలేసి వచ్చాను రా, తెచ్చుకొచ్చేస్తాను. మీరు వెళ్తూ ఉండండి రా, నేను వచ్చేస్తాను. ఈ వ్యక్తిని ఓడించిన వాళ్ళకి 1 పాయింట్. ఏమైందిరా? చూడండి దీనికన్నా గా స్వామీజీ బెటర్. చిన్ను చెప్పిన మాటలకి గా ఐస్ ఓపెన్ చేసిండు. ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಇವನ್ ಜೊತೆ ಫೈಟ್ ಮಾಡೋಣ ಅಂತ వద్దురా రే. ఈసారి నా ప్రిశిష్యుడు చిన్నుగడ వెళ్తాడు. వెళ్ళరా. ఓకే గురువా, ఆశీర్వదించండి. విజయం ప్రాప్తిరస్తు. అరే ఇంతకు నా బ్యాగ్ ఏదిరా? బ్యాగ్ ఇంకెక్కడ బ్యాగ్ రా బాబు, అక్కడే పోయింది. అరే రెడ్డి, నువ్వని వెళ్ళి తెచ్చిపెట్టరా నా బ్యాగు. ನಂಗೆ ಆಗಲ್ಲ ಕಣ. అబ్బా ప్లీజ్ వెళ్ళరా. రాజ్యం గేడా. అరే నువ్వని వెళ్ళరా. అబ్బో మన వల్ల కాదురా బాబు. కావాలంటే దాన్ని తీసుకొని వెళ్ళరా. అయితే ఓకే రాయేజోని వెళ్ళి బ్యాగ్ తీసుకో. రాయే మెల్లగలాగ్బే. ఆడపిల్లల పెద్దానికి నన్ను తీసుకుపోతావే మెనక.
రెడ్డి ಸೋನಿ ಗುరించి నువ్వేమనుకుంటున్నావురా? ಏನಿದ್ರೆ ಏನೋ ಎಲ್ಲ ನಿಮಗೆ ಗೊತ್ತಿಲ್ದಿರೋ ಥರ ಮಾತಾಡ್ತಿದ್ದೀರಾ. ಸೋನಿನ ನಾನು ಲವ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಮೇ ಬಿ ಅವಳು ನನ್ನ ಲವ್ ಮಾಡ್ತಾ ಇರ್ಬೋದು. ಇಷ್ಟರಲ್ಲೇ ಪ್ರಪೋಸ್ ಕೂಡ ಮಾಡ್ತೀನಿ. ఒకవేళ రాజ్యంగాడు కూడా మన సోనిని ప్రేమిస్తున్నాడేమో. ಇಂಪಾಸಿಬಲ್ ಕಣ. ಸೋನಿ ನನಗೆ ಇತ್ತೀಚೆಗೆ ಪರಿಚಯ ಆದ್ರೂ ಅವಳನ್ನ ನಾನು ಪ್ರಾಣಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಈ ವಿಷಯ ರಾಜ್ಯಂಗೂ ಗೊತ್ತು. ಅವನು ದುಡ್ಡುಗೋಸ್ಕರ ಏನು ಬೇಕಾದ್ರೂ ಮಾಡ್ಬೋದು. ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ಗೋಸ್ಕರ ಮೋಸ ಮಾಡಲ್ಲ ಕಣ. అంటే సోని మాతో క్యాజువల్గా ఉన్నా సరే నీతో మాత్రం ప్రేమగా ఉంటుందంటావు. ಹೌದು ಕಣ, ನೀನು ನಾನು ತುಂಬ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡಿದ್ಯಾ. ನಿನಗೊಂದು ವಿಷಯ ಹೇಳ. ఏంట్రా? ಸೋನಿ ನಿನ್ನೆ ನೈಟು ನನ್ನ ಕನ್ಸಲ್ಲಿ ಬಂದಿದ್ಲು. ಬಂದು ಏನೇನೋ ತಿನ್ಸಿದ್ಲು, ಏನೇನೋ ಮಾಡಿದ್ಲು. అబ్బో వీడి తెలీదు పెద్ద బోగని. ఇంకా అవును, రాత్రి నీ కళ్ళు సోని నీ ఒక్కడికే కనిపించిందా, రాజ్యంగాడు కూడా కనిపించిందా? ಏನೋ ಹೇಳ್ತಿದ್ಯಾ ನೀನು? ఏంటా అక్కడ చూడు ఒకసారి. ಏನಾಯ್ತು ಏನಾಯ್ತು? ಯಾರು ನಿಂತ್ಕೊಳ್ಳೋ. రెండు వర్షాలు నేను ఎటు వెళ్తా? ಎಲ್ಲೋ మీరు ఎక్కడెక్కడ ఉంటాడు? ಎಲ್ಲೋ ತಪ್ಪಿಸ್ಕೊಂಡ ನನ್ನ కనిపించాడు. సిగ్లిಲ್ಲ కణ. చాలా భయం వేసిందిరా బాబు. సర్లే పదండి. అరే నేను ఇవ్వను. ఒరే ఒరే మొత్తం తినకరా, వెళ్ళేదాకా ఇవే ఉన్నాయి తినడానికి. ఉంచరా నాకు ఎలాగి. ఒరే అరే చూడు చూడు, నేను వెనకాల వెళ్ళిపోతున్నాడు.
రెడ్డిగాని బాగా కష్టపెట్టేసినట్టుంది. ఎక్కడికి వెళ్ళావు ఇప్పటిదాకా? అది కూడా చెప్పాలన్నారా? లేడీస్ పర్సనల్. ఓహో అది సరే, ఈ రెడ్డి ఏడి? ఇదేంట్రా? అది ఏడు బావా అలా అడిగేసింది. ఇందాక కోపం లేదని అనుకున్నాం కానీ నాకు చెప్పకుండా వెళ్ళడా. నాకెందుకో భయంగా ఉందిరా. ఏం లేదురా, ఇందరు మన మీద అలిగాడు కదా, ఆడు సపరేట్గా వెళ్ళి ఉంటాడు అంతే. సరే పదండ్రా, వెళ్ళి ఎతుకుదాం రాయే. సరే పదరా. సరే పోదాంపా. ఈ రెడ్డి గడి వదిలేస్తాంరా. ఇక్కడ ఏం మర్చిపోలే కదా. మనం రెడ్డిని ఇలా వెతకడం అసాధ్యం. ఎందుకంటే మనం వచ్చిన దారి మనకే యాద్ లేదు. రెడ్డిని వెతకనికి టైం కూడా లేదు. చిన్ను చెప్పిన ప్రకారం రెడ్డి టార్గెట్ని రీచ్ అవ్వడానికే పోయింటాడు. సరే, ఇక్కడి నుంచి ఎవరి దారి వారిదే. నాకెవ్వరు సపోర్ట్ ఒక్కరు, నేను ఒక్కడనే వెళ్తా. ఓకే ఫైన్. చిన్ను రే ప్లీజ్ రా, ప్లీజ్ నేను కూడా మీతో వస్తాను. సర్లే నాతో రా. పట్టుకోరా అమ్మా. రే రండ్రా రే, భలే ఉన్నారా వాటర్. రే సోని రా సోని. చూపుల్లో దాగినాడే చిన్నవాడే చలికాడే గచ్చినాడే. నచ్చి 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 పిచ్చులే
ఇప్పుడు చూడు. అయ్యి బాబాయ్ నాకు మాట దొరికింది. అర్థం సోనీలాగే ఉందిరా. ఏం బే నన్ను వదిలేసిపోయారు? నేను వస్తే నేను బే ఎంజాయ్ చేస్తాను. ఇలాంటి ఆడవాళ్ళ కోసం కాదు, మాలాంటి మగాళ్ళ కోసమేనా. బ్యాగ్ తీసుకోబా. ఎలా గీరా సరేదా తీసుకొస్తా పద. నాకే ఒళ్ళు బరువు, నా మీద పంది బరువు. రే నువ్వు ఎక్కడికి రా. స్వామి 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 నీతో కొంత మాట్లాడవు స్వామి. ఏమిటి? మీరు ఇచ్చిన లెటర్తో ఒక అమ్మాయితో డ్యాన్స్ చేసి బాగా ఎంజాయ్ చేసాను. ఇంకో చిన్న కోరుకుంది స్వామి. ఏంటి? ఏం లేదు స్వామి, అల్లదిగో మాతో చూడు. ఆ అమ్మాయి పేరు సోనీ. బాగా లవ్ చేస్తున్నాను, కానీ ఆ అమ్మాయిని లవ్ చేయట్లేదండి. అది ఎట్లా నా ప్రేమను అర్థం చేసుకుని కొంచెం ఈ అమ్మాయి నాతో ఉండేలా మీ దగ్గర లెటర్ ఉందా? నీ పేరేంటి? స్వరాజ్యం అలియాస్ రాజ్యం. ఈడేం మాట్లాడుతున్నాడు ఆడితో? ఏమో నాకు బి అర్థమైతలే. ఇప్పటి నుండి నీ తలరాత మారుతుంది. రంభా ఊరోసి మేనక లాంటి అమ్మాయిలతో నీ జాతకం రాసి పెట్టుంది. రంభా ఊరోసినా? అవును. అలాంటప్పుడు ఈ సోని ఎందుకు? ఎక్కడి స్వామి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజ్యం నువ్వు అదృష్టవంతుడే. అయినా ఈ బొంగులో సోని ఎందుకురా? మనం ఈ వే నుంచి గీన్ దాకా వచ్చినాం. ప్రెసెంట్ ఈడున్నాం. అరే చిన్ను కొద్ది వాటర్ రా. నా బాటిల్లో నేను చూడరా. ఇందులో లేవురా, నువ్వు ఇవే కనబడతాయి. తాగేసి వెళ్ళి తాగిరా పో. తీసుకో. అలాగేనా? ఏమైంది? ఎందుకు అట్లా పిచ్చి పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నావు? చెప్పరా. ఏమైందా? నేను అక్కడ నీళ్ళు తాగడానికి వెళ్ళానా? పోతే నేను అక్కడ నీళ్ళు తాగుతుంటే ఏదో మనిషి రూపంలో వచ్చిన బ్యాగ్ పట్టుకుందిరా. నాకు భయం వేసి మిమ్మల్ని కూడా పిలిచాను, కానీ నా మాట వింటేగా. అందుకే అక్కడి నుంచి తెలివిగా తప్పించుకుని వస్తాను. అయినా ఇక్కడ ఏదో దుష్టశక్తి ఉందిరా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీరు వస్తారా? ఇన్ని చెప్తున్నా మీకు ఏమైనా తమాషగా ఉందా? అరే పిరుగోడా, ఇదిగో నీ బ్యాగ్. ఇప్పుడేం చెప్తావో చెప్పు. నీళ్ళల్లో నీ నీడని నువ్వే చూసుకొని భయపడ్డావు, గంతే. చూడరా రాజు, మేము అనుకునే సాధించే వరకు రామ్రా.
ఈ ప్రాంతంలో మా ప్రాణాలు పోయినా సరే. రే అంత పూర్తిగా మాడతావేంట్రా? మనం వచ్చేప్పుడు ఎంతమంది ఉన్నాం? అసలు వాడు ఉన్నాడో లేడో కూడా తెలీదు. ఒరే చిన్ను, నువ్వేమన్నా చెప్పరా? ఆ రోజు మన నలుగురికి ఒకే కళ వచ్చేప్పటి నుంచి నాకు చాలా భయంగా ఉందిరా. ఈ రోజు ఈ సంఘటన జరిగినా కూడా నేను ఉండాలనుకోవట్లేదురా. మీరు వచ్చినా రాకపోయినా నేను వెళ్తున్నా అంతే. రాజ్యం ఆగరా. రాజ్యం అరే రాజ్యం, చెప్పండి రా, బతుకుంటే ఏదో పని చేసి బతుకుతా. అసలే నీకు భయం? అరే ఇంకా 3 hours కష్టపడితే మనం అనుకుంటే సాధించవచ్చురా. ఇంకా లైఫ్ అంతా ఎంజాయ్ చేయవచ్చురా. ఆగరా రే. సారీ ఆగిపోయారా రే. చిన్ను, నేను వాడిని ఫైనల్ గా సమజాయించొస్తా. తూ ఫికర్ మత్ కర్. రాజ్యం, రాజ్యం, ఆగు రాజ్యం. రే ఆగ్రా బాయ్, ఎందుకు ఇట్లా ఉరికిస్తున్నావు? ఆగ్రా బాయ్ ప్లీజ్. రాజ్యం, రాజ్యం ఆగ్రా బాయ్, ఆగ్రా. నిలబడు. నీకు ఈ నుంచి పోనీకి ధైర్యం ఉన్నాదిరా? నువ్వేమైనా చెప్పు సోని, నేను విన్నావు. నీకు బతకాలనుంటే నాతో రా, హాయిగా మన ఇద్దరం కలిసి ఉందాం. ఇప్పుడు మనం ముగ్గురం మిగిలాం, తర్వాత మీ ఇద్దరు కూడా మిగలరు. మన ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం పద. కలిసి లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. ఒకసారి ఆలోచించుకో. కావాలంటే నేను పెళ్లి చేసుకుంటా, బాగా నిన్ను కూడా సుఖపెడతా. పోరా, ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఆవే రాజ్యంతో ఏమైనా గొడవ పడ్డావా? అదేం లేదురా. వాడేమన్నాడు ఇంతకీ? గా విషయం వదిలే. వానికి మనతో రానికి అస్సలు ఇష్టంలే, అందుకే వాడు పోయిండు. మనం టార్గెట్కి దగ్గర అయ్యే కొద్దీ అందరూ మనకి దూరం అవుతున్నారు. అర్థమైతలే చివరికి ఎవరు మిగులుతారో ఏమో. సర్లే, వదిలేసిపోయిన వాళ్ళ గురించి మనకెందుకు, మనం వెళ్దాంపా. సరే, అది కూడా కరెక్టే, మనం వెళ్దాం పద. ఇంకా 2 hours మనం అనుకున్న సార్ లైఫ్లో మనకు కష్టాలే ఉన్నాయి, సుఖాలు. అదేంటి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం అక్కడికి వెళ్ళలేమా? ఏమో చూద్దాం. అలా మాట్లాడతావేంటి? సర్లే, ఇంకా టైం లేదు, చాలా దూరం పోవాలి కదా. సరే పద. చిన్ను జాగ్రత్తరా. ఓకే ఓకే. ఇది అసలు జాగ మంచిగా లేదు, పడ్డమంటే ఇద్దరం పోతాం వేడికన్నా. ఏయ్ అవునే, ఆ 3 నెంబర్లకి రెడ్ పెన్తో రెడ్ మార్క్ ఎందుకు వేసావు? గది నా ప్లాన్, నీకెందుకు చెప్పాలి? గట్లయితే నువ్వు అనుకున్న ప్లాన్లన్నీ నాకేమైనా చెప్తున్నావా? గందులో నువ్వు ఆలోచించడానికి ఏం లేదు అంతే. అంటే ఎందుకంటే నా టార్గెట్ కంప్లీట్గా ముందుగానే ప్లాన్ చేసుకున్నా. గందులో 3 కంప్లీట్ అయిపోయినాయి, ఇంకొకటి బాకీ ఉంది. గది కూడా తొందరలో ఫినిష్ చేద్దామని అనుకుంటున్నా. సార్ నేను ఇక్కడే చూశాను సార్ శవాల్ని. సార్ ఇక్కడే ఉండాలి సార్. ఇక్కడే చూశాను సార్, శవాలు మాయమైపోయినాయి సార్. ఇక్కడే చూశాను సార్ నేను. సార్ ఇదంతా చూస్తుంటే నిజంగా గేమ్ షో లాగే ఉంది. మనకు తెలియకుండా గీ చుట్టుపక్కల గేమ్ షోలు జరుగుతున్నాయి. అంటే మనల్ని ఎవరో దారి తప్పిస్తున్నారా సార్? పదండ్రా, గీళ్ళ సంగతి గీళ్ళ గేమ్ షో సంగతి చూద్దాం. పట్టుకురు భాయ్. ఎలాగైతే ఏంటి మనం సంప్రదిస్తాం కదా. నేనదే రెడీ 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 రెడీ. రేయ్ రాజు, రేయ్ రాజు, రెడీ రెడీ. ఏయ్ పోలీసు.
ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలే. నాకు మస్తు బేజార్ అవుతుందిరా. చిన్ను ఇగో వాటర్, ఫేస్ వాష్ చేసుకో. మనకిప్పుడు టైం లేదు. అదిగో గడ కనిపిస్తుంది కదా, గదే మన టార్గెట్. మనం గడికి పోతే ₹1 కోటి వచ్చినట్టే. ఎట్లాగూ మన ఫ్రెండ్స్ లేరు, సో నీకు 50 నాకు 50, ఓకేనా? సరే, నీకు 60 నాకు 40, ఓకేనా? డన్. నువ్వు అసలు ఆడదానివేనా? మన ఫ్రెండ్స్ చనిపోయిన బాధ కూడా లేదు నీకు. చూడు సోని, ఈ టైంలో నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తున్నావా? అప్పుడేదో డబ్బు ఉంటేనే ఏమైనా చేయొచ్చు, డబ్బుతోనే సుఖాలు ఉంటాయని డబ్బే సరస్వం అనుకున్నాను. నన్ను ప్రాణంగా ప్రేమించిన నా మరదలను కూడా కాదనుకున్నాను. ఈ డబ్బుతోనే నా తల్లిదండ్రులు, నా ఫ్రెండ్స్ అంతా చనిపోయారు. ఇప్పుడు నా దగ్గర ఎంత డబ్బునా నేను ఎలా సుఖంగా ఉండగలను? చూడు సోని, డబ్బుతో నువ్వు అవసరాలు తీర్చుకోవచ్చు, కానీ స్వచ్ఛమైన స్నేహితులు మాత్రం సంపాదించుకోలేవు. ఆ డబ్బు మొత్తం వెళ్ళి నువ్వే తీసుకో, నాకు అవసరం లేదు. చిన్ను, ఎందుకో తెలుసా, ఈ అదృష్టాన్ని కాదని పోతున్నావు. నేను కష్టపడి గింత దూరం వచ్చింది డబ్బు కోసమే. నాకు డబ్బే ముఖ్యం, దాని తర్వాత ఎవరన్నా. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు. ఓకే బాయ్, హ్యాపీ జర్నీ. ఇట్లా మాట్లాడి వీడే ముందు పోయి పైసలు తీసుకుంటే ఎందుకన్నా మంచిది. ముందు నేనే చంపేస్తాను. వెల్కమ్ మిస్టర్ చిను. ఎలా ఉంది నీ ఆత్మీయ శత్రు, నీ మరదలు పార్వతి? ఎవరు నువ్వు? నా గురించి పూర్తిగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఓహో, ఇది కూడా గేమ్లో భాగమేనా? ఆ దేవుడు ఆడిస్తే మనిషి ఆడేదే గేమ్. నువ్వు ఆడేది గేమా లేకపోతే నీకేం కావాలి, ఎంత కావాలి? దాచుకున్న మనసుని, దోచుకున్న మానాన్ని, దానికి వెలకట్టి నీలాంటి వాడి అహం కావాలి. ఇస్తావా? 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 హాయ్ రా, ఏంటి లేట్ అయింది? హాయ్ చిన్ను. సారీ కణో, ఆల్వేస్ ఈజ్ మై ఫ్రెండ్. బై బై యు సంతు అండ్ రాజ్. హాయ్, నైస్ టు మీట్ యూ. ఓయ్, ఆ ఫ్రిడ్జ్లో బీర్లు ఉంటే తీసుకొని రా. ಹೇ ಚಿನ್ನು, ನಿಮ್ಮ ಅತ್ತೆ ಮಗಳನ್ನ ನಮ್ಗೆ ಪರಿಚಯ ಮಾಡೋ. ಹೇ ಚಿನ್ನು, ನಿನಗೇನು ರಾಜಕೀಯನಾ ಹೇಳೋ. అదెవరన్నా ఇంత అందంగా ఉంది? తను మా ఇంట్లో పని మనిషి లేరా. నా మరదల అమ్మతో ఊరెళ్ళిందిరా. అరే రెడ్డి, ఏనో నాకు చిన్న డౌట్ రా. ఆ అమ్మాయి పని మనిషి కాదేమో అని నా అనుమానం రా. ఒకవేళ పని మనిషి అయితే ఒక చిన్న గేమ్ ఆడతారా? ఓకే ఓకే కణ. రే, నువ్వు చిన్న పక్క తీసుకెళ్ళి మాట్లాడరా, ఓకేనా? ಹೇ ಚಿನ್ನು, ನಿನ್ನ ಹತ್ರ ಸ್ವಲ್ಪ ಪರ್ಸನಲ್ ಮಾತಾಡಬೇಕು. ನಡಿ. ಸ್ಪೈಕಿಗೆ ಆ ಹುಡುಗಿ ಇಷ್ಟ ಆಗಿದ್ದಾಳೆ, ನನಗೂ ಕೂಡ. ಆ ಟೀಮಲ್ಲಿ ನೀನು ಗೆಲ್ಲಬೇಕು. ನಾನಿರೋದೇ ನಿನಗೆ ಕಷ್ಟ. ಹಾಂ, ನಿಂಗೆ ಎಷ್ಟು ಬೇಕು ಹೇಳೋ, ಅಷ್ಟು ದುಡ್ಡು ಕೊಡ್ತೀನಿ. ದುಡ್ಡು ನಿನಗೆ, ಹುಡುಗಿ ನನಗೆ. ಹೇಗಿದೆ? చెప్పినట్టు చేస్తే
డబ్బుకు డబ్బు వస్తుంది, దీంతో టార్చర్ తప్పుతుంది. నా పారుకి ఏమైంది? ఏమైంది నా పారుకి? ఏమైంది అని నేను అడుగుతాను అనుకున్నావా? ఎందుకంటే ఇప్పుడు నేనున్న పరిస్థితి నీకు అర్థం కాదు. నన్ను ఒక అరగంట వదిలే, నీకేం కావాలో అది ఇస్తా. వినేవాడికి ఒక అర్థం, చూసేవాడికి మరో రూపం. అదే ప్రేమకున్న భావం. కానీ దాన్ని మనిషి వాడుకునే తీరే అబద్ధం. ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ నా దగ్గర చెప్పొద్దు. నన్ను అరగంట వదిలేస్తే నా పని పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి వస్తా. ఏంటి నమ్మకం? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నా గోల్ నేను రీచ్ అవ్వాలి, అంతే. రీచ్ అవ్వాలంటే గమ్యం ఉండాలి, రిచ్ అవ్వాలంటే డబ్బు ఉండాలి. ప్రేమించాలి అనుకుంటే దిల్ కావాలి. ఈ డైలాగ్ సినిమాల్లో పుస్తకాల్లో బాగుంటాయి, మనుషులకి మనసుకి మ్యాచ్ కావు. నన్ను వదిలేస్తే ₹1,00,00,000 గెలుచుకుంటా. దానికోసం ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాను. ఆ కోటి కోసం నన్ను కోరుకున్న వాళ్ళనే వదిలేశా. నా గురించి ఎక్కువ తెలుసుకున్నా, నాపై ఎక్కువ ఆశపడ్డా నాకు ఇష్టం ఉండదు. అందులో నువ్వెంత? స్వాగతం, సుస్వాగతం కుమారి సోనియా. నా పేరు నీకెలా తెలుసు? ఇష్టపడేదాని గురించి తెలుసుకోవడంలో ఎంత కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది సోని. ఇది కూడా గేమ్లో భాగమేమో. దీని నుండి ఎట్లా బయటపడాలో. నీకేం కావాలి? ఏదడిగినా ఇస్తావా? నీకు కావాల్సింది నాకు అసలే టైం తక్కువ ఉంది. దేనికి? ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. అద్దంలోని ముఖం నీలా అర్థం కాని అబద్ధంగానే ఉంటుంది. ఏమన్నావు? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదనుకుంటుందట నీలా. ఎవరు నువ్వు? నీకేం కావాలి? నీ ప్రాణం. ఇస్తాను కానీ నాకు చిన్న కోరిక ప్లీజ్. ఏంటి? నాకు టైం తక్కువగా ఉంది. నేను నా గోల్ రీచ్ అవ్వాలి. ఒక్కసారిగా ₹1,00,00,000 చూడాలి. గంత డబ్బు నేను ఎప్పుడూ చూస్తాననుకోలేదు. ఇప్పుడు చూసే టైం వచ్చింది. ప్లీజ్ నన్ను వదిలి. అబ్బా, నీ ప్రాణం కంటే నీకు డబ్బే ఎక్కువ అనుకుంటా. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎవరు నువ్వు? నీకేం కావాలి? ఒక మనిషి స్నానానికి సరిపడే నీ రక్తం కావాలి. ఓ, నువ్వు దానికోసం వచ్చావా? గట్లయితే ఇప్పుడు నా దగ్గర ఎవరు లేరు. ఉన్న నీ బావ చచ్చిపోయాడా లేక నువ్వే చంపేశావా? పాపం పిచ్చి బావా, తన శరీరంలో ఉన్న రక్తం అంతించిండు. నీకెవరు చెప్పారు? గపోరు చెప్పిందా? లేదు, నీరవే చెప్పాడు. నో ఛాన్స్. మనిషి నుంచి గంత రక్తం పోతే బ్రతకడం చాలా కష్టం. అందుకే మా బావని అక్కడనే వదిలేసి వచ్చిన. ప్రేమను పంచే వ్యక్తి రక్తం అమ్మే నీలాంటి దాన్ని నేను వదలా. అంటే నీ రక్తంతో నేను స్నానం చేస్తా. తన లవర్ను తను ముట్టుకుంటే నీకెందుకు బావా జలసి? సోనీ నీలవరా? నువ్వా? గుర్తు పట్టవేమో అనుకున్నా. గొంతు కోస్తే గానీ గుర్తుకొచ్చాను.
ఇది ఆకాశం లాంటిదని అంచనా వేయడం చాలా కష్టమని. ప్లీజ్ రవి, నన్ను బతికించు. నీ భార్యనే చచ్చిపోయింది. ఆరాధించే టైంలో ఇష్టపడలేదు, అభిమానించినప్పుడు ఈ రవి గుర్తుకు రాలేదు, బ్రతకలేను అన్నప్పుడు ఈ రవితో బంధం గుర్తుకొచ్చిందా? నీకో విషయం తెలుసా? మగాడు మట్టే, మలుచుకోవచ్చు మనకిష్టమైన ఆకారం, లేకపోతే మట్టిలో కలిపేస్తాడు. మరి ఎందుకు చంపావు? నువ్వు నీ ఫ్రెండ్ కలిసి నన్ను మోసం చేశావు. మేమా? ఓ పంచి కిడ్నాప్ చేశాను. అదే కదా కిడ్నాప్కి అయితే నా ఫ్రెండ్ ఉన్నాడు రా. హలో హలో, ఒరే సింగా, నేను రా డాన్ రాజ్యాన్ని. చెప్పరా? ఏం లేదురా, నాకు చిన్న పని చేసి పెట్టాలి. పని ఏంటి? నీకెంత నాకెంత? సినిమా డైలాగులు మొత్తం నువ్వే తీసుకో. నా ఫ్రెండ్ కోసం చేసి పెట్టాలి, ఓకేనా? ఓకే ఓకే. అరే డబ్బులు మర్చిపోము. ఇస్తాలే. రాజ్యానికి ఇచ్చాను, కానీ సోని నీకంటే ఎక్కువ డబ్బు ఇస్తున్నాను. దాంతో రాజ్యం సోని తీసుకొని వెళ్ళాడు. అది అక్కడ జరిగింది. ఇంతకీ రాజ్యాన్ని ఏం చేశారు? నేనే చంపేశాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? గేమ్ షో జరుగుతోంది, ఇందులో మేం కూడా భాగమే. మీరు గేమ్ షోలో పాల్గొన్న వాళ్ళైతే వాళ్ళేం పాపం చేశారు? పాపం, పుణ్యం, నరకం, స్వర్గం ఎక్కడో కాదు, ఇక్కడే ఉంది. అది నీలాంటోడికి అర్థం కాదు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నేనేం పాపం చేశాను? మరి నేనేం పాపం చేశాను? నువ్వే చేసావు. నాకన్నా 2 ఏళ్ళు ముందు పుట్టడం. సీత రాముడి కంటే పెద్దది, వాళ్ళు చరిత్రకెక్కలేదా? నువ్వు విన్నవడానికి తనను విల్లు చేశావు. అది ఊహ, ఇది నిజం. నీ బర్త్డే రోజు ఆమెని పని మనిషిని చెప్పినప్పుడు డిసైడ్ అయింది నువ్వు ప్రేమించడం. నీ బర్త్డే రోజు నీ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే అర్థమైంది నీకు ప్రేమ కంటే డబ్బే విలువ. అందుకే నువ్వు నాకు కనిపించలేదు. నా చావు కనపడింది, చనిపోయే ప్లేస్ కనపడింది, కానీ అక్కడ నాకు దేవుడు కనిపించాడు. ప్రతి చీకటి వెనక ఒక వెలుగుంటుంది అంటారు. ఆ వెలుగుని మళ్ళీ మేము మోసపోయినట్టు 10 మందికి ఒక్కడు మోసం చేస్తుంది. ఆ ఒక్కడిని చంపితే 10 మంది బాగుపడతారని. ఆడది ప్రేమించడం మొదలు పెడితే ఆశకి హద్దులుండవుగా. ఇంకో విషయం తెలుసా? అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడితే అడ్వాంటేజ్ తీసుకుంటారు, అర్థం చేసుకుంటే అది ఆటే పడుతుంది. యవ్వనంలో చేసే ప్రతి పని అర్థం ఉన్న వ్యర్థాలే. పదానికి అర్థం, అర్థానికి మా అర్థం. నా శరీరంలో నువ్వు కూడా అర్ధ భాగమని అనుకుంటారా? లేదే. ప్రేమకు వయస్సు, మనసుకు జాతి ఎందుకు? అమీబా ఆకారం అమ్మాయి ప్రేమైతే ఆకారాలు మార్చే ఊసర వెళ్ళి అబ్బాయి ప్రేమ. ఆకారాలు ఎన్నున్నా ప్రేమ ఒక్కటే బావా. ఈ వేదాంతం కానీ నాకు టైం లేదు. నాకు కారణం చెప్పండి. చెప్తాను బావా, చెప్తాను. చిన్న వయసులో అమ్మ నాన్న పోయాక అక్క బావ దగ్గర పెరుగుతున్న నాకు నీపై ఇష్టం పెరిగింది. అదే ఇష్టం అక్క బావను వదిలి నీ దగ్గరికి చేర్చింది. అయినా నాకు నేనుగా నీ ఇంటికి రావడం నీకిష్టం లేదన్న విషయం నాకు ఆ రోజు తెలిసింది. బట్ మగాడిని మార్చే శక్తి ఆడదానికి ఉంటుందని మీ ఫ్రెండ్ బైక్ ఎక్కాను, కేవలం నీ కోసం. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఆడుకోవడానికి. ఇది మేకాట.
విన్ అవుతాడంటే బాడీ మొత్తం బలిపడానికి నేను రెడీ. నా బావ కోసం దేన్నైనా భరిస్తా. అదే నా బావని నమ్మించి మోసం చేస్తే నామరూపం లేకుండా చేస్తా. బావంతే బావా. నమ్మించాలని అనుకోలేదు. నాకింత జరిగినా నీకు కొంచెం కూడా బాధ లేదు కదా. అందుకే వాణ్ణి కూడా నేనే చంపేశాను. రోడ్డు మీద కనిపించే అమ్మాయిల్ని కామెంట్ చేయటం, నచ్చిన అందంపై పందాలు కాయటం నీ లక్ష్యమైతే మిమ్మల్ని పైకి పంపించటం నా ధ్యేయం. పందెం అంట, పందెం. నేను మారిపోయినా నిరూపించుకోవడానికి ఏం చేయాలో చెప్పు పారు. నువ్వు చచ్చిపోవాలి. నేను మారిపోతానే ప్లీజ్, కానీ నేను చంపకే ప్లీజ్, నేను మారిపోతానే. చావు దగ్గరికొస్తే పారు ప్రేమ గుర్తుకొచ్చిందా బావా? ప్రతి మగాడి వెనుక ఓ ఆడదుంటుందంటారు, కానీ ఆ ఆడదానికి శత్రువు మగాడే అని తెలీదు బావా. మగ బుద్ధి చూపించవురా. ప్రేమించిన అమ్మాయిని నమ్మించి మోసం చేయడం అంత ఈజీ అయిందారా? నమ్మకం అమ్మకం అయిందిరా ఆడదంటేనే. వీళ్ళని పోలీసులు పట్టుకోవచ్చు, పట్టుకోకపోవచ్చు, కానీ ప్రేమించలేని హృదయం గల యువతి యువకులారా, మీరు ప్రేమించకపోయినా పర్వాలేదు. దయచేసి మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే వారికి ఇటువంటి పరిస్థితులు కల్పించొద్దు. అరే ఏమిటి ఒకరినొకరు చూసుకుంటున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? ఏంటి ఆలోచిస్తున్నారు? ఎవరు మీరు? ఓటపెట్టి మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? చేసిన మేల్ని మర్చిపోవడం. ఎందుకు సార్ అలా అన్నారు? నాకు అర్థం కాలేదు సార్. బై ది వే, మీ హెల్త్ బాగానే ఉందిగా? బాగానే ఉంది సార్. అవేం లేదు, వారం రోజుల క్రితం ఇక్కడే ఎక్కడో నీ బాడీ రక్తంతో పడి ఉంది. నువ్వేమో చెట్టు మీద కాయని రాళ్లతో కొట్టి కురికి తిని పారేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నీ శరీరం. నా శరీరమా? ఎస్.
నా శరీరాన్ని నాశనం చేసిన ఆ కుక్కలు నన్ను చంపుంటే బాగుండేది సార్. నా లవ్వర్ కావాల్సింది మంచి మనసు అనుకున్నాను సార్. ఆ బాడీలో ఉండే రక్తం అనుకోలేదు. అలా చచ్చిపోయినా బాగుండేది సార్. బాగుందయ్యా, చాలా బాగుంది. మీలాంటి మీ ఇద్దరిది ప్రేమ, కానీ నాది ఆశ. మీరు నక్సలైటా? ఇప్పుడు వాళ్ళెక్కడ ఉన్నారయ్యా? మరి మీరు? చెప్తాను. సమాజంలో జరిగే వాస్తవాలను కల్పిత పాత్రలతో ప్రాణం పోసి సినిమా అనే పేరుతో తెరపై నడిపించేవాడిని. అమ్మా నాన్నల ప్రేమించిన ప్రియురాల కన్నా ఎక్కువగా నమ్ముకున్నాను సినిమా డైరెక్టర్ అవ్వాలని. అదే నా ఆశ కూడా. పని తెలిసిన 5 మంది డైరెక్టర్ దగ్గర పనిచేసి 10 మంది ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగి తిరిగి పైసలన్నీ అయిపోయినాయి. ఆ ఆకలి బాధ తట్టుకోలేక ఆఖరికి ఒక టీ తాగి చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడే నాకు ఫోన్ కాల్ వచ్చింది. నా కళ నెరవేర్చే ప్రొడ్యూసర్ దొరికాడు. సినిమా చేద్దాం రండి అన్నాడు. ఆ అడ్రస్కి వెళ్తే అక్కడ మీరు For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.